దివాళీకి మీరు కూడా స్పెషల్‌గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఒకసారి ఈ ఐడియా చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే డీఐవైస్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు. చాలా తక్కువ టైంలోనే ఈ డెకరేటివ్ పీస్‌ని రెడీ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ నేను గ్రీన్ అండ్ పింక్ కలర్ A4 షీట్స్‌ని తీసుకున్నాను. వీటిని 4 సైజెస్‌లో ఈ విధంగా సర్కిల్‌గా కట్ చేసి పెట్టుకోవాలండి. ప్రతి సర్కిల్‌కి 1 సెంటీమీటర్ డిఫరెన్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ గ్రీన్ షీట్‌ని తీసుకుని హాఫ్‌కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల పెటల్స్ అన్ని ఈక్వల్ గా వచ్చి ఫ్లవర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసిన దాని మీద 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సర్కిల్ అనేది హాఫ్ కి ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇది కట్ చేస్తున్నాము. దీని వల్ల 2 సైడ్స్ ఒకేసారి ఈక్వల్ గా కట్ అయిపోతాయి. నెక్స్ట్ పేపర్ ని ప్రాపర్ గా ఓపెన్ చేసి రిమైనింగ్ 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. మనం చేసేది లోటస్ ఫ్లవర్ కాబట్టి ఎవ్రీ ఎడ్జెస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి గ్లూతో స్టిక్ చేస్తే పెటల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. డీటెయిల్ గా తెలియడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా గ్లూ పెట్టి సెకండ్ ఎడ్జ్ ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి జస్ట్ ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి బాటమ్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా కట్ చేసిన రిమైనింగ్ 3 సర్కిల్స్ ఉన్నాయి కదండి, వాటికి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నేను ప్రతి ఫెస్టివల్ కి నాకు వీలున్న టైంలో ఏదో ఒక చిన్న డిఐవై ఆర్ ఏదో ఒక ఫెస్టివ్ డెకర్ ని క్రియేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా కాకుండా మన ఓన్ గా చేసినవి ఫెస్టివల్స్ లో యూజ్ చేయడం వల్ల ఒక యూనిక్నెస్ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ వీటిని చూసి బాగుంది అన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం చేస్తుంటే మన కిడ్స్ కూడా సరదాగా చేస్తుంటారు. హాలిడేస్ టైంలో ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఇది ఒక మంచి హ్యాబిట్ అండి. నేను చేస్తుంటే మా కిడ్స్ కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. నాకంటే కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడు డిఐవైని ట్రై చేయకపోతే కనుక ఒకసారి సింపుల్ డిఐవైని ట్రై చేసి ఆ హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 సర్కిల్స్ ని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. గ్లూ హెల్ప్ తో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ కి ఎవ్రీ పెటల్ మిగతా 2 పెటల్స్ కి మధ్యలోకి వచ్చేటట్టు స్టిక్ చేయండి. మధ్యలో దియాని ప్లేస్ చేసుకుంటే బ్యూటిఫుల్ దియా డెకర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఫెస్టివ్ కి ఈ ఐడియాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.